ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. కూజంతం రామరామేతి మధుర మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. బ్రహ్మ మానస సంభూతం బ్రహ్మ బోధన తత్పరం యోగివర్యం ఋషిశ్రేష్టం వశిష్టం సద్గురుం భజే. హరి ఓం. వశిష్ఠ మహర్షి చెప్తున్నారండి, రామచంద్ర, కర్పూరము ఎక్కడ ఉన్నా వాసన వెదజల్లుతూనే ఉంటుంది, అంతే కదండి. కర్పూరం ఎక్కడ ఉన్నప్పటికీ వాసన వెదజల్లుతూనే ఉంటుంది. అదేవిధంగా నేను ఒక జీవుడను అను జీవభావము వహించి ఉన్న చిదాత్మకుడ, అంటే వాస్తవానికి ప్రతి ఒక్కరూ బ్రహ్మస్వరూపాలేనండి. ప్రతి ఒక్కరూ సాక్షాత్ బ్రహ్మమే, అయమాత్మ బ్రహ్మ. కానీ జీవభావాన్ని పొంది నేను ఒక జీవుడిని అనుకుంటున్నారు, నేను అల్పుడిని, నేను జీవుడిని అన్న జీవభావాన్ని పొందుతున్నారు. కానీ వాస్తవానికి ప్రతి ఒక్కరూ బ్రహ్మమేనండి. ఈ జీవభావం నుంచి బ్రహ్మభావానికి వెళ్ళాలండి. నేను ఒక జీవుడను అను జీవభావము వహించి ఉన్న చిదాత్మ కూడా ఎక్కడ ఉన్నప్పటికీ తన హృదయంలో దృశ్య జగత్తును పొందుతూనే ఉంటుంది. హృదయం అంటే ఇక్కడ మనసు అనుకోండి. ఎక్కడ ఉన్నప్పటికీ తన మనస్సులో దృశ్య జగత్తును పొందుతూనే ఉంటుంది. స్వప్నము, సంకల్పములు, మనోరాజ్యము ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు స్వప్నం ఉన్నదండి, స్వప్న ప్రపంచం. ఇది ఎక్కడ ఉన్నది? మనస్సులోనే కదా. సంకల్పాలు ఎక్కడ ఉన్నాయి? మనస్సులోనే కదా. మనోరాజ్యము అంటే మనస్సులో కల్పించబడే ఒక సృష్టి. ఉదాహరణకి మీరు మీ ఇంట్లోనే కూర్చొని మీరు ఊహించుకుంటున్నారు, మీ మనసులో ఒక ప్రపంచాన్ని ఊహించుకుంటున్నారు, లేదా మీరు చూసిన ఒక ప్రదేశాన్ని ఊహించుకుంటున్నారు, అంటే దాన్ని గుర్తు చేసుకుంటున్నారు. లేదా ఇంతవరకు మీకు తెలియని ఒక ప్రదేశం గురించి ఎవరైనా చెప్తే మీరు ఇంతవరకు దాన్ని చూసి ఉంటారు, కానీ ఎక్కడైనా ఒక 2-3 ఫోటోలు చూసి ఉంటారు ఆ ప్రదేశానికి సంబంధించి. దాన్ని వర్ణిస్తూ ఉంటే మీరు ఊహించుకుంటూ ఉంటారు, అంటే మీకు తెలిసిన విషయాలతో పోల్చి దాన్ని ఊహించుకుంటూ ఉంటారు, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని. అదంతా ఎక్కడ ఉన్నది? ఆ రాజ్యం అంతా ఎక్కడ ఉన్నది? ఆ ప్రదేశం అంతా, ఆ ప్రపంచం అంతా ఎక్కడ ఉన్నది? మీ మనస్సులోనే కదా. మీ మనస్సులో కదులుతూ ఉంది, అదే మనోరాజ్యం అండి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి? ఈ జీవుని మనస్సులోనే కదా. రామ, అదేవిధంగా ఈ దృశ్య పదార్థములు కూడా, అంటే ఇప్పుడు మన కంటి ముందు కనిపించేవండి, ఈ దృశ్య పదార్థములు కూడా నీ హృదయమునందే ఉన్నాయని స్వ అనుభవం చేత గ్రహించదువుగాక. అంటే ఇవన్నీ కూడా నీ మనస్సులోనే ఉన్నాయని అనుభవం చేత, స్వానుభవం చేత గ్రహించదువుగాక అంటున్నారండి. గట్టిగా చెప్తున్నారండి, ఇవన్నీ ఎక్కడో లేవు, నీ హృదయంలోనే ఉన్నాయి. ఇది నువ్వు స్వానుభవం చేత గ్రహించదువుగాక. మీరే గ్రహించండి. అవస్థల దగ్గరికి వెళ్ళండి, 3 అవస్థల్ని పరిశీలించండి. ఎక్కడ ఏ అవస్థలో ఏ జగత్తు ఉన్నదో
పరిశీలించండి. మరొక అవస్థకు వెళ్ళినప్పుడు ఆ జగత్తు ఉన్నదా లేదా పరిశీలించండి. సుషుప్తికి వెళ్ళిన తర్వాత ఈ ప్రపంచాలన్నీ ఏమయ్యాయి? స్వప్నమేమైంది? సుషుప్తిలో ఉన్నదా? జాగ్రత్త ప్రపంచం సుషుప్తిలో ఉన్నదా? జాగ్రత్తలోకి వచ్చిన తర్వాత స్వప్నం ఉన్నదా? ఇవన్నీ విచారణ చేయండి. ఒక అవస్థ నుంచి మరొక అవస్థలోకి వెళ్ళండి. ఎక్కడ ఏ అవస్థలో మనస్సు ఉంటుందో అక్కడే జగత్తు ఉంటుంది. ఎక్కడ ఏ అవస్థలో మనస్సు ఉండదో అక్కడ జగత్తు ఉండదు అంటారు శంకరాచార్యుల వారు. మనస్సు ఉంటేనే 3 లోకాలు అంటారు. మనస్సు లేకపోతే ఏది లేదు అంటారు. శంకర్లు చెప్పారండి. జగద్గురు ఆది శంకరాచార్యుల వారు చెప్పారు. మన అనుభవంలోనే చూసుకోండి. మనకి ప్రపంచం అనుభవం అవ్వాలి అంటే మన మనస్సు ఉండాలి అక్కడ. మన మనస్సును తీసేసి ఈ ప్రపంచాన్ని చెప్పలేమండి. మన అనుభవాలు ఇవన్నీ మన మనస్సుతోనే ముడిపడి ఉన్నాయండి. మన మనస్సు మీదే ఆధారపడి ఉన్నాయి. మనస్సును తీసేసి మీరు ఏ విషయాన్ని ప్రస్తావన చేయలేరండి. అసలు ఏమి చెప్పలేరు. అంతా మీ మనస్సు మీదే ఆధారపడి ఉన్నదండి. దీనికి ఎన్నో శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయండి. ఎన్నో శృతి వాక్యాలు ఉన్నాయి. ఎన్నో ఉపనిషత్ వాక్యాలు ప్రమాణాలు ఉన్నాయి. శంకర్లు కూడా చెప్పారండి. మనకి వివేక చూడమనిలో చెప్పారు, మనకి మహావాక్య దర్పణంలో చెప్పారండి. ఇక్కడ వశిష్ఠ మహర్షి కూడా చెప్తున్నారు. ఋషులు చెప్పారని కాదండి, మీరు కూడా పరిశీలించండి. మీ అనుభవంలో ఉన్నదే కదా. వారు కూడా అదే అంటున్నారు, స్వానుభవం చేత గ్రహించేదేవు గాక. నీ అనుభవంలోనే నీవు తెలుసుకుంటావు. ఎలా విచారణ చెయ్యి, అవస్థలను పరిశీలించు. సత్యం అంటే ఏమిటి? అది ఎప్పుడు ఉండాలి, పరిశీలించు. ఈ జగత్తు సత్యం అయితే ఎప్పుడు ఉంటుందా? ఉండడం లేదు, మారిపోతూ ఉన్నది. ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండటం లేదు. ఇప్పుడు ఉన్న జగత్తు స్వప్నంలో లేదు, స్వప్నంలో ఉన్న జగత్తు జాగ్రత్తలో లేదు. ఇవి రెండు సుషుప్తిలో లేవు. కానీ నీవు ఉన్నావు, నీవు సత్యం, నీవు సదా అస్తి, సదా భాతి. భాతి అంటే తెలుసుకోవడం, తెలివి, ప్రకాశించడం. అస్థి అంటే ఉండడం, భాతి అంటే ప్రకాశించడం. చెప్తున్నారండి, రామ, ఒకనొక బాలుడు తన చిత్తం యొక్క వికల్పం చేత కొద్దిపాటి చీకటిలో ఒక దెయ్యమును చూడటం, గజగజ వనకడం, చావటం కూడా జరుగుతోంది. చిత్తం యొక్క వికల్పం అంటే చిత్త వికల్పాలండి. ఇవన్నీ చిత్త భ్రాంతులు, మన మనస్సు కల్పించే భ్రాంతులండి. ఎక్కడి దాకా ఎందుకండి? ఎప్పుడైనా మీరు గమనించండి, మీకు ఎప్పుడైనా అర్ధరాత్రి సడన్ గా ఏదైనా మెలకు వచ్చిందండి. మెలకు వచ్చినప్పుడు మీ కంటి ముందు ఎవరో ఒక వ్యక్తి ఉన్నట్లు, లేదా మీ కంటి ముందు ఏదో ఉన్నట్లు ఒక్కసారిగా మీకు చూసి మీకే భయం కలుగుతుంది. తర్వాత మీరు సరిగ్గా కళ్ళు నలుపుకొని చూస్తే అక్కడ మరలా మీకేం కనిపించదు. ఏదో సన్నగా ఒక్కసారిగా ఏదో కంటి ముందు ఏదో ఒక రూపం ఉన్నట్టు చూసి ఒక్కసారిగా మీకు భయం కలుగుతుంది. ఇది ప్రతి ఒక్కరికి అనుభవమే కదండి. అదేనండి, అక్కడ ఆ దెయ్యం బయట లేదండి, ఆ దృశ్య పిశాచం బయట లేదు. మన యొక్క చిత్తం యొక్క వికల్పం అంతే. చిత్త వికల్పం, చిత్త భ్రాంతి అండి. అది మనల్ని భయపెడుతుంది కదా. భయపడతారు కదా ప్రతి ఒక్కరు. అదే చెప్తున్నారండి, ఒకనొక బాలుడు తన చిత్తం యొక్క వికల్పం చేతనే కొద్దిపాటి చీకటిలో ఒక దెయ్యమును చూడటం, గజగజ వనకడం, చావడం కూడా జరుగుతోంది. ఈ దృశ్య పిశాచి అంటే మన కంటికి కనిపించే ఈ దృశ్యం అండి. ఈ దృశ్య పిశాచి ద్రష్టను కూడా అంటే చూసేవాడిని కూడా అనేక శరీర ప్రాప్తి వినాశముల రూపమున హింసించుచున్నది అంటున్నారండి. ఈ దృశ్య పిశాచి ద్రష్టను కూడా అనేక శరీర ప్రాప్తి వినాశముల రూపమున హింసించుచున్నది. అంటే అనేక జన్మలో త్రిప్పుతుందండి, అనేక శరీరాలు పొందేలాగా చేస్తున్నది. అది ఇప్పుడు జన్మిస్తేనే కదండి నశించేది. పుట్టింది ఏదైనా సరే నశించిపోతుంది. ఈ జన్మలు తీసుకోవడము, నశించి ఈ మరణించడము, ఈ జన్మ మరణం ఇది ఉన్నది కదండి.
వీటిలో త్రిప్పుతుంది. ఏమిటి ఈ దృశ్యం? ఈ జన్మ పరంపరలో పడవేసి ఈ జీవుణ్ణి హింసిస్తుంది. ఏమిటి ఈ దృశ్యం? ఈ దృశ్యమే కదండి మనల్ని బాధించేది. ఈ దృశ్యమే లేకపోతే ఇక మనల్ని బాధించేది ఏమీ ఉండదు. ఈ దృశ్యమే మనల్ని బాధిస్తుంది. ఎంతవరకు అంటే అజ్ఞానం ఉన్నంత వరకు అండి. అజ్ఞానం ఉన్నంత వరకు ఈ దృశ్యం బాధిస్తూనే ఉంటుంది. దీపం లేనంత వరకు త్రాడు పాములాగే కనబడి భయపెడుతూ ఉంటుంది. ఒక్కసారి ఆ వెలుగులో చూస్తే సత్యం గోచరం అవుతుంది. ఇక భయమే ఉండదు. అసలు మనల్ని బంధించేది, బాధ పెట్టేది ఈ దృశ్యమే కదండి. అసలు ఇది లేకపోతే ఏ గోళ ఉండదండి. అందుకే ఈ దృశ్యాన్ని లేకుండా చేసుకుంటే ఏ బాధ ఉండదని ఈ చిత్తాన్ని నిరోధించి దృశ్యమే లేకుండా యోగులు ధ్యానంలో సమాధిలో గడుపుతూ ఉంటారండి. దృశ్యం ఉంటేనే కదా సమస్య అంతా. ఈ దృశ్యాన్ని లేకుండా చేసుకునే ఆ మనో నిరోధం ఉన్నది కదా, అక్కడికి వెళ్ళిపోతే ఇక ఎటువంటి బాధ ఉండదు. హాయిగా ఆనందంగా ఉండవచ్చు. ఎలా గాఢ నిద్రలో వలె. అలా ఇక ఎంతకాలమైనా హాయిగా ఆ నిర్వికల్ప సమాధిలో అలా ఉండిపోతూ ఉంటే ఇక ఏ బాధ ఉండదు, ఎటువంటి దుఃఖము ఉండదు. కానీ అది కూడా సరైనది కాదు అంటారండి. ముందు ముందు వస్తుందిలేండి. మనకి లీలోపాఖ్యానం అని వస్తుంది, అక్కడ చెప్తారండి. సరే ఇంకా చెప్తున్నారండి. రామ, ఒక గింజలో మలచుట అనే స్వభావం దాగి ఉన్నది కదా. ఆ గింజ తగిన నేలను, ఋతువును పొందినప్పుడు మహావృక్షం అవుతుంది. అంతే కదండి. ఒక గింజలో ఈ మొలిచే స్వభావం దానికి ఉన్నది కదా, మలచుట అనే స్వభావం దాగి ఉన్నది కదా. కాకపోతే దానికి అనువైన వాతావరణం ఉండాలి. ఒక గింజ మొలకెత్తాలి అంటే అనుకూలమైన వాతావరణం ఉండాలి కదండి. సో ఆ గింజ తగిన నేలను, ఆ తగిన నేల, ఋతువును వీటిని పొందినప్పుడు మహావృక్షం అవుతోంది. ఇప్పుడు మంచి నేలలో మీరు విత్తనం నాటారండి, మంచి వర్షం పడింది. ఇక అక్కడ భూమిలో నుంచి ఒక మొలకెత్తుతుంది. ఆ విత్తనం నుంచి ఒక అంకురం, మొలక వస్తుంది. అట్లే చెప్తున్నారండి. చిత్ అండి చైతన్యం, కాన్షియస్నెస్. అట్లే చిత్తులో రూపుదిద్దుకొని ఉన్న ఈ చిత్తమునందు, చిత్తమండి. చిత్ అంటే కాన్షియస్నెస్ అండి. చిత్తము అంటే మనస్సు. చిత్తు కదిలితే చిత్తం అవుతుందండి. సరే, ఈ చిత్తమునందు అంటే చిత్తులో రూపుదిద్దుకొని ఉన్న ఈ చిత్తమునందు దృశ్య జ్ఞానం అనునది. అంటే ఈ దృశ్యం అండి, ఈ దృశ్యము సంస్కార రూపంలో ఉంటుంది. ఎక్కడ? చిత్తమునందు దృశ్యము సంస్కార రూపంలో ఉంటుంది. ఇదే కదండి మనము గత భాగాల్లో ప్రస్తావన చేసుకున్నది. ఇదే గత 2 భాగాల్లో ఈ విషయాన్ని ప్రస్తావన చేసుకున్నాం. చిత్తులో రూపుదిద్దుకుని ఉన్న ఈ చిత్తమునందు. ఇప్పుడు చిత్తం అంటే మనసుకు ఆధారం ఏమిటండి? ఆ చైతన్యమే కదా, చిత్తే కదా. అందుకే దాని యొక్క వివర్తమే మనస్సు అన్నారు. సరే, ఈ చిత్తమునందు దృశ్యము అనున్నది సంస్కార రూపంలో ఉంటుంది. అది దేశ కాల పరిస్థితులను అనుసరించి వృద్ధి పొందుచున్నది అంటున్నారండి. అంటే నేను గత భాగంలో చెప్పిందేనండి. మన చిత్తంలో సంస్కార రూపంలో ఈ జగత్తు, ఈ దృశ్యం ఉంటుందండి. కాకపోతే అది దేశ కాల పరిస్థితులు అనుసరించి వృద్ధి పొందుచున్నది అంటున్నారు.
ఎలాగైతే ఒక విత్తనము తగిన నేలను ఋతువుని పొందినప్పుడు మహావృక్షం అవుతుందో, ఇప్పుడు వాతావరణం కూడా అనుకూలంగా ఉండాలి కదండి ఒక విత్తనం మొలకెత్తాలి అంటే. అలాగే ఈ చిత్తం అనే క్షేత్రంలో కూడా వాసన బీజాలు ఉన్నాయండి. సంస్కారాలు అంటారు కదా, ఆ బీజాలు ఉన్నాయి. ఇవి మొలకెత్తాలి అంటే తగిన సమయం రావాలి. అనుకూలమైన దేశ కాల పరిస్థితులు అనుసరించి వృద్ధి పొందుతున్నది అంటున్నారండి. విత్తనం యొక్క మధ్యలో చెట్టును వెలువరించగల శక్తి ఎప్పటికీ ఇమిడి ఉంటుంది. విత్తనం యొక్క మధ్యలో చెట్టును వెలువరించగల శక్తి ఎప్పటికీ ఇమిడి ఉంటుంది. అయితే ఆ శక్తి అనుకూలమైన దేశ కాలములు లభించినప్పుడు ప్రకటితం కాకపోవచ్చు. అంటే ఇప్పుడు విత్తనం ఉన్నదండి, ఆ విత్తనంలో చెట్టును వెలువరించగల శక్తి ఉంటుంది కదా, కాకపోతే ఆ దేశ కాలాలు అనుకూలించినప్పుడు, అనుకూలమైన వాతావరణం లభించినప్పుడు ప్రకటితం కాకపోవచ్చు. ఇప్పుడు ఒక విత్తనం భూమిలో నాటారండి, అది మొలకెత్తాలి అంటే అనుకూలమైన వాతావరణం ఉండాలి కదా. అనుకూలమైన వాతావరణం లభించినప్పుడు అది మొలకెత్తకపోవచ్చు. ఒకవేళ మొలకెత్తలేదనుకోండి, ఆ మొలకెత్తు శక్తి లోపించినట్లో, త్యజించబడినట్లో అజ్ఞాన దృష్టిచే పైకి కనిపించవచ్చు. అది మొలకెత్తలేదు అంటే ఆ మొలకెత్తే శక్తి లేనట్లో, అది త్యజించబడినట్లో అజ్ఞానం చేత మనకి పైకి కనిపించవచ్చు. మనం అనుకుంటాం ఈ విత్తు మొలకెత్తలేదు అని. ఎందుకు ఆ విత్తనం మొలకెత్తలేదు అంటే దానికి అనుకూలమైన వాతావరణం కలిసి రాలేదు. మొలకెత్తే శక్తి ఉన్నప్పటికీ తగు వాతావరణం లేదు అక్కడ. అది మొలకెత్తనంత మాత్రాన మొలకెత్తే శక్తి దానిలో లేనట్లు కాదు. అదే చెప్తున్నారు. విత్తనం యొక్క మధ్యలో చెట్టును వెలువరించగల శక్తి ఎప్పటికీ ఇమిడి ఉంటుంది. అయితే ఆ శక్తి అనువైన దేశ కాలములు లభించనప్పుడు ప్రకటితం కాకపోవచ్చు. అప్పుడు మొలకెత్తు శక్తి లోపించినట్లో, త్యజించబడినట్లో అజ్ఞాన దృష్టిచే పైకి కనిపించవచ్చు. అదేవిధంగా చిన్మాత్ర శరీరి అంటే ఎరుకయ్య రూపముగా కలిగి ఉండి ఈ శరీరంలో ధరించిన వాడండి చిన్మాత్ర శరీరి. చిత్ అండి, చిన్మాత్రము అంటారు. చైతన్యం. చిన్మాత్ర శరీరి అయినట్టి ఈ జీవుని అంతరమును కూడా అతని స్వభావమే అయినట్టు ఈ జగత్తు, అంతరము అంటే అంతరంగంలో అంటే మనస్సులో కూడా అతని స్వభావమే అయినట్టు ఈ జగత్తు సర్వకాలములందు ఉండనే ఉంటుంది. అయితే సమయ భేదమును అనుసరించి సమాధి కాలములో అణిగిపోయినట్లో, విడిచిపోయినట్లు తోచుచున్నది. ఇప్పుడు సమాధి స్థితి ఉన్నదండి. సమాధి స్థితిలో ఈ దృశ్యం అంతా ఏమైపోయింది? లయించి ఉన్నది కదా. మరలా వ్యుత్థాన కాలంలో వచ్చి పడుతోంది అంటున్నారు. ఇప్పుడు సమాధి నుంచి లేచారనుకోండి, వ్యుత్థాన కాలము అంటే సమాధి నుంచి లేచిన తర్వాత వ్యుత్థాన కాలంలో వచ్చి పడుతోంది. ఇప్పుడు మీరు సమాధి స్థితిలో ఉన్నంతసేపు మీకు ఎటువంటి అక్కడ దృశ్యము లేదండి. కానీ ఎంతకాలం ఉంటారు అలా? నిద్ర నుంచి, గాఢ నిద్ర, సుషుప్తి నుంచి లేచిన తర్వాత ఈ దృశ్య ప్రపంచం వచ్చి పడుతుంది కదా. అలాగే సమాధి నుంచి లేచిన తర్వాత కూడా ఈ దృశ్య ప్రపంచం వచ్చి పడుతుందండి. మరలా వ్యుత్థాన కాలంలో, వ్యుత్థానము అంటే సమాధి నుండి లేచుటండి, వ్యుత్థాన కాలంలో వచ్చి పడుతోంది. ఓ ప్రియ రామచంద్ర, ప్రతి జీవి పూర్ణుడే అయి ఉన్నాడు సుమా. అంటే ప్రతి ఒక్కరూ పూర్ణులేనండి, అంటే సాక్షాత్ బ్రహ్మమే. ఈ జీవుడు బ్రహ్మమే. జీవో బ్రహ్మైవ నాపరః, అయమాత్మ బ్రహ్మ.
అహం బ్రహ్మాస్మి తత్వమసి. అయితే సంసార బద్ధులకు జీవుడు అది మరచి ఇందు సంచరిస్తున్నాడు. ఈ జీవుడు బ్రహ్మమని ఎలా తెలుసుకోవాలండి అంటే లక్షణాల ఆధారంగా అండి. నేను ఆల్రెడీ చెప్పానండి. ఇక ఎవరికి వారు విచారణ చేసుకోండి. సత్తు చిత్తు. సత్ అంటే ఎప్పుడు ఉండాలి, చిత్ అంటే ఉన్నది జడంగా ఉండదు, తెలుసుకుంటూ అనుభవిస్తూ ఉంటుంది. ఈ లక్షణాలు మీకు ఆపాదించుకొని మీరు విచారణలోకి వెళ్ళండి, తెలిసిపోతుంది. ఓయ్ జీవుడా, నీవు పూర్ణుడవేనయ్యా అని శాస్త్రకారులు గురువులు గుర్తు చేయుటకు ప్రయత్నిస్తున్నారు. అంతేనండి జరుగుతుంది. జస్ట్ గుర్తు చేస్తున్నారండి అంతే. మనం అదే కాకపోతే మరచిపోయాం అంతే. గురువులు శాస్త్రాలు ఇవన్నీ తిరిగి గుర్తు చేస్తున్నాయండి అంతే. మన యొక్క స్వరూపాన్ని గుర్తు చేస్తున్నాయి. అజ్ఞానం చేత, అవిద్య చేత మనము ఈ సంసారంలో బద్ధులమై జీవులమే అని భావిస్తూ ఉన్నాం. కానీ శృతులు ఏం చెప్తున్నాయి? నీవు జీవుడు కాదు, అల్పమైన జీవుడు కాదు, నీవు సాక్షాత్తు అనంతమైన బ్రహ్మమే అని చెప్తున్నాయి. ఆ విషయాన్ని తిరిగి గుర్తు చేస్తున్నారు. ఆ విషయం తెలుసుకోవడం వల్ల ఏమొస్తుందండి అంటే ముందు మొట్టమొదట భయం పోతుందండి, నిర్భయత్వం వస్తుంది, భయం పోతుంది, దుఃఖం పోతుంది, బాధ పోతుంది. ఇవి పోతే ఇక మిగిలేది ఏమిటి అంటే ఆనందమే. ఏమి వస్తుంది అంటే ఆనందమే. అందుకే తిరిగి గుర్తు చేస్తున్నారండి. అందుకే మనకి ఉపనిషత్తులు చెప్పాయి, బ్రహ్మము సాధన ద్వారా సాధించబడే సాధ్య వస్తువు కాదు, సిద్ధించే ఉన్న సిద్ధ వస్తువు అని. మనం ఆల్రెడీ అదేనండి, అదే తత్వమసి. తత్వమసి మహావాక్యం అదేనండి. నువ్వు ఆల్రెడీ అదే అయి ఉన్నావు. కాకపోతే ఆ విషయాన్ని మరచిపోయావు. గురువులు శాస్త్రాలు తిరిగి గుర్తు చేస్తున్నాయి అంతే. తెలుసుకోవడమేనండి, తెలియటమేనండి అంతే. ఇక చేయవలసింది ఏం లేదండి, తెలియటమే, తెలుసుకోవడమే. ఏమవుతుందండి తెలుసుకుంటే అంటే తెలిసితే మోక్షము అంతే, తెలియకుండా ఉంటే బంధము అంతేనండి. తెలిస్తే మోక్షము, తెలియకుంటే బంధము. కల వంటిది ఈ బ్రతుకు గనునికిని అని అన్నమాచార్యులు వారు చెప్పారు కదా, అంతేనండి. అదే ఇక్కడ చెప్తున్నారండి. తిరిగి గుర్తు చేస్తున్నారు గురువులు శాస్త్రాలు అంతే. మనం చేయవలసింది తెలుసుకోవడమే అంతే, తెలియడమేనండి. మరచాము, దాన్ని తిరిగి గుర్తు చేస్తున్నారు అంతే. తెలుసుకుంటే మోక్షం అంతే, తెలుసుకోకుండా ఉంటే బంధం అంతేనండి. వారు కూడా అదే చెప్తున్నారు. గురువులు శాస్త్రకారులు గుర్తు చేయటకు ప్రయత్నిస్తున్నారు అంతే అంటున్నారండి. ఇక రేపటి భాగంలో ఆకాశజుడు అనే అద్భుతమైన కథను మనకు చెప్తారండి. ఇక రేపటి భాగంలో తెలుసుకుందాము. హరి ఓం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.